బాక్సాఫీస్ దగ్గర ఉగాది వీకెండ్ లో మంచి అంచనాల నడుమ రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీద మొదటి నుండి కూడా అందరిలో పెద్దగా అంచనాలు లేవు. కారణం సినిమా ఎప్పుడో కోవిడ్ టైంలోనే మొదలవ్వగా తర్వాత అనేక సార్లు డిలే అవుతూ వస్తున్న ప్రాజెక్ట్ అవ్వడం, మొదటి నుండి తెరి సినిమా రీమేక్ అంటూ వార్తలు రావడంతో అందరిలోనూ అంచనాలు తగ్గిపోయాయి. కానీ రీమేక్లు వద్దు అంటూ కూడా గొడవ పెట్టడంతో కథను మార్చి కిచిడి చేసిన హరీష్ శంకర్ వింటేజ్ పవన్ కళ్యాణ్ ని చూడబోతున్నారంటూ ఫ్యాన్స్ కి కొంచెం ఊపిరిపోయాలని ట్రై చేశాడు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొన్ని సీన్స్ మినహా రొటీన్ రొట్టకొట్టుడు మూవీ అని అందరికీ అర్థమైపోయింది. ఫ్యాన్స్ కూడా పెద్దగా సినిమా మీద ఇంప్రెషన్ ను చూపించలేని పరిస్థితి రావడంతో యాంటీ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో. దాంతో ఫ్యాన్స్ కూడా ఇక తప్పక సోషల్ మీడియాలో ఓపెన్ అయిపోయి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ ట్విట్టర్ హ్యాండిల్ ని ట్యాగ్ చేస్తూ, అన్నా ఇలాంటి సినిమాలు ఇక చేయకన్నా మరీ ఓజీ లాంటి సినిమాలు కాకుండా డీసెంట్ కథలున్న సినిమాలు తక్కువ డేట్స్ లో కూడా తీసేలా ప్లాన్ చేసి తీయొచ్చన్నా, ఇక ఇలాంటి రొటీన్ మూవీస్ మేము తట్టుకోలేమంటూ ఓపెన్ గానే కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరు సోషల్ మీడియాలో ఉస్తాద్ భగత్ సింగ్ నిరాశపరిచే రిజల్ట్ ను జీర్ణించుకోలేకపోతున్నారనే చెప్పాలి. ఒకప్పుడు వింటేజ్ పవన్ కళ్యాణ్ ఎలా ఎంజాయ్ చేసిన ఫ్యాన్స్ కి ఇప్పుడు కామన్ ఆడియన్స్ ని మెప్పించేలా ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేయలేకపోతున్నారు. డైరెక్టర్స్ అందరూ కూడా లిమిటెడ్ డేట్స్ లాంటివి, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ లాంటివి ఎంత అడ్డు అయినా కానీ ఉన్న డేట్స్ లో సింపుల్ కథను కూడా బాగా చెప్పే అవకాశం ఉన్నప్పటికీ లేనిపోని హైప్ ఇస్తూ ఏవేవో తీస్తూ ఫ్యాన్స్ కి అంకితం అంటూ అభిమానులకు కూడా నచ్చని సినిమాలను చేస్తున్నారు డైరెక్టర్స్ పవన్ కళ్యాణ్ తో. ఇవన్నీ పవన్ కళ్యాణ్ కి ఎంతవరకు వెళ్తాయి, పవన్ కళ్యాణ్ అప్కమింగ్ మూవీస్ తో వీటన్నిటిని ఎంతవరకు చెక్ పెడతాడన్నది ఇప్పుడు తెలుసుకోవాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.